వాడు ఏం తెలుసుకున్నాడు? ధర్మం తెలుసుకున్నాడు. హల్లెలూయా. ఎంతైనా నాకు తండ్రి కదా, ప్రతిరోజు ఒత్తుతున్నాను నా తండ్రికి కాళ్ళు ఒత్తున్నాను. అప్పుడు నేను ముసలోని కాదు, అప్పుడు ఇంకో వయసులో ఉన్నాను. అయినా కూడా అప్పుడు వచ్చాడు. ఇప్పటికి వాడు గుర్తే. వాళ్ళ అమ్మతో మాట్లాడుతున్నప్పుడల్లా మా నాన్న కొట్టినా నేను కాళ్ళు వచ్చాను. దేవుడు అని దీవించాడు. హల్లెలూయా. ఇది ధర్మమే. మీ కుమారులకు నేర్పించండి. అంటే కాళ్ళు ఒత్తితేనే ధర్మం అని కాదు, మాట వినటమే దేవునికి కావాలి. ప్రేమ దేవుని పిల్లరా, నీకు మేలు కలిగినట్టు ఓ కుమారుడా, ఓ కుమార్తె, నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము. అప్పుడు నీవు భూమి మీద ఏమవుతావు? దీర్ఘాయుష్మంతుడు. యేసుక్రీస్తు వారు కూడా తల్లిని తండ్రిని ప్రేమించాడు. ఆయన సిలువ కలగ ముందు, తండ్రి యేసేపు మరణించక ముందు కార్పెంటర్ పనిచేశాడు. యేసయ్య 30 సంవత్సరాలు వయసు వచ్చేదాకా తండ్రిని తల్లిని పోషించాడు. ఆయన కార్పెంటర్ పనిచేశాడు. ఆయన కార్పెంటర్, ఈజ్ ఏ గుడ్ కార్పెంటర్. యేసయ్య వడ్రంగి పని చేసి ముసలి తండ్రిని ముసలి తల్లిని పోషించాడు. తండ్రి పోయిన తర్వాత తల్లిని పోషించుకోవడానికి సమయం వచ్చింది కాబట్టి 31 సంవత్సరం నుంచి 32 సంవత్సరాల దాకా సేవ, ఏ పని మీద భూమికి వచ్చాడో ఆ పని చేశాడు. హల్లెలూయా. ఆయనను చచ్చిపోయేటప్పుడు కూడా తల్లిని పక్కనే పెట్టుకుని, తల్లి అందరు దూరంగా ఉంటే తల్లి ఆ యొక్క శిష్యుడు యోహాను అనే శిష్యుడు దగ్గర, శిలువ దగ్గర ఉన్నారు. ఆ తల్లిని పిలిచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు, నేను వెళ్ళిపోతున్నాను, నేను ఉన్నంతకాలం నేను పోషించాను, నేను సన్మానించాను, నా సమయం అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నేను ఉండను ఈ లోకంలో. ఇదిగో ఈ యోహాను అనేవాడు. యోహాను ఒకవేళ యూదుడే, ఇశ్రాయేలీయుడే, కానీ బంధువేం కాదు, శిష్యుడు. 11 మంది పారిపోయారు, ఒక్కడక్కడ ఉన్నాడు. ఇదిగో తల్లి, ఇతని కుమారుడు. తల్లిని తండ్రిని యేసయ్య ప్రేమించాడు. ప్రేమ దేవుని ద్వారా దేవుడు మనకు క్రమం నేర్పించాడు. నీవు భార్యవా, నీవు స్త్రీవా, వివాహమైందా కాలేదా, నువ్వు భర్తవా, పురుషుడివా, వివాహం కాకుండా ఉన్న యవనసుడివా, దేవుడు నీకు క్రమం నేర్పించాడు. నువ్వు కుమారుడివా కుమార్తెవా, నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. యేసుక్రీస్తు అంట దేవుని దయందును మనుషుల దయందును ఎదిగాడంట. యేసుక్రీస్తు ఆయనే దేవుడు కదండి, మళ్ళీ ఆయనకు దేవుని దయ ఎందుకు? ఆయన ఎందుకు దేవుని ప్రార్థించాడు? 5 రొట్టెలు 2 చేపలు విరిచి 5,000 మందికి ఆహారం పెట్టేటప్పుడు ఆకాశంలో కళ్ళెత్తి తండ్రి, ఇదిగో వీరు ఆకలి కొని ఉన్నారు, ఇదిగో వీరికి ఆకలి తీర్చు. సొంతగా ఆయన ఏది చేయలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. హల్లెలూయా. ఆయన దేవుని కుమారుడై ఉండి కూడా తండ్రిని అడగకుండా ఏ పని చేయలేదు. చచ్చిపోయేటప్పుడు సిలువ కలగముందు కూడా తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నెను, ఈ పాపపు గిన్నెను నా దగ్గర తొలగించు, ఆయనను నా చిత్తం కాదు, నా ఇష్టం కాదు, నీ చిత్తమే జరుగునుగా కన్నాడు. తండ్రి యేసయ్య లాంటి కుమారుడు ఎక్కడున్నాడండి లోకంలో? యేసయ్య వంటి కుమారుడుగా మనం ఉందాం. మన పిల్లలు ఆ విధంగా నీ తండ్రిని తల్లిని సన్మానించమనేప్పుడు నీ కుమారుడు నీ కుమార్తె నిన్ను సన్మానిస్తున్నారా? అలా సన్మానించకపోతే వారిని అడగండి, వారిని కొట్టొద్దు, కానీ వాళ్ళకి ప్రేమతో చెప్పండి, కంటి చూపుతో వారిని ఆధీనంలో పెట్టుకోండి, దేవుని ప్రేమలో వారిని పెంచండి. హల్లెలూయా. ఆ తర్వాత 4వదిగా అదే 6వ అధ్యాయము 4వ వచనం చూడండి. అక్కడ ఏముందండి? తండ్రులారా మీ పిల్లలకు ఏం పుట్టించదు? కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. ఒక వయసు వచ్చిన తర్వాత నీ కుమారుడికి కానీ నీ కుమార్తెకి కానీ కోపం పుట్టించొద్దు. ఇప్పుడు వాళ్ళు రెక్కలు వచ్చినాయి, వారికి ఇంకా వివాహం కాకపోయినా, ఇంకా మీ ఆధీనంలో వారు ఉన్నప్పటికీ మీరే వారిని పోషిస్తున్నా నువ్వు కొన్ని కొట్టేస్తాను నిన్ను అని భయపెట్టద్దు. ఇప్పుడు వారికి వయసు వచ్చింది కాబట్టి కొడితే తిరిగి కొట్టొచ్చు వాడు. అమ్మాయి కూడా నీ మాట వినకపోవచ్చు వయసును బట్టి, పైత్యం ఎక్కువైంది కదా, కొంచెం శరీరంలో బలం వస్తుంది, నువ్వు ఎలా కొడితే పోయి సొంతగా బతకొచ్చు. ఒక కూలీసారి నలుగుతాడు, నువ్వు అంటే విసుగు పుడితే వాడు వెళ్ళిపోవచ్చు, ఇల్లు కూడా వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలంటే, తండ్రులారా మీ పిల్లలకు కోపం పుట్టించొద్దు. నేను నా కొడుకు కోపం పుట్టించా, ఎందుకంటే ఆడు పాపం కోపం చెప్పిన ఏం చేయలే, కానీ నా స్వభావం చొప్పున నేను చాలాసార్లు కొట్టాను. కొట్టేటే ఏదైనా చిన్న మాట లేకపోతే చదువు, నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని నా స్కూల్లో, బయట అడిగి కొంచెం మార్కులు తక్కువ వస్తే నా కోపం. ఇంటి మీద వాళ్ళ అమ్మకు సేవ చేసేవాడు, నాకు సేవ చేసేవాడు, నా కుమారుడు చాలా మంచివాడు, ఆయన నేను కొట్టాను. బాధపడుతున్న తర్వాత కూడా బాధపడతాను, ఎందుకు కొట్టానని బాధ వస్తుంది. కానీ నా కుమారుడికి నేను కోపం పుట్టించానేమో, నేను ప్రభు దగ్గర ఒప్పుకుంటున్నాను, సంఘంలో ఒప్పుకుంటున్నాను,
అయితే నా కుమారుడు ఇప్పుడు దూరదేశంలో ఉన్నాడు, ఒంటరిగా ఉంటున్నాడు, నాతో లేడు. ఆయనను నా కుమారుడి గురించి ఒక సాక్షిని చెప్పగలుగుతున్నా. హల్లెలూయా. ఏదైనా తండ్రులరా మీ పిల్లలకు ఊరకొరకని నిష్కారణంగా కోపం పుట్టించొద్దు. ప్రభు యొక్క శిక్షలో, నీ శిక్షలో కాదు, నీ క్రమం కాదు, దేవుని శిక్షలో, దేవుని వాక్యం సెలవిస్తుందో ఆయన శిక్షలోను ఆయన బోధలోను పెంచండి. అప్పుడు వారు తప్పిపోరు. మొక్క వంగంది మాన వంగుడు అన్నట్టు వారిని ఒక మొక్క వలె పెంచండి, ఒక చెట్టు వలె పెంచండి. వారు ఫలిస్తారు, అభివృద్ధి పొందుతారు. నీ ప్రార్థనలు వారికి అవసరం, నీ క్రమం వారికి అవసరం. అయితే అది దేవుని క్రమము, దేవుని శిక్షగా ఉండాలి. ఎంతమందికి ఈ బోధ నచ్చుతుందో నచ్చడం లేదు నేను ఎరుగను. ఈ దినమున ఒక కుటుంబానికి, ఒక సంఘానికి, భార్యలకు, భర్తలకు, పిల్లలకు, కుమారులకు, కుమార్తెలకు, తండ్రులకు వస్తున్నటువంటి ఒక వాక్య బోధ మనం వింటున్నాం. సంఘంలో ఉన్నామా? దేవుని క్రమంలో మనం పిలుస్తాం. చివరిదిగా క్షమించండి, లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ ఒక్క మాట, దాసులారా అనే మాట ఉంది అక్కడ. 5వ వచనం చూడండి. ఎవరండి దాసులారా? దాసులంటే పనివారు, శుద్ధాంతఃకరణం గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులకు విధేయులై ఉండండి. మనుషులను సంతోషపెట్టేవారు కాకుండా, కంటికి కనబడటే గాక క్రీస్తు దాసులము ఎరిగి దేవుని చిత్తము మనఃపూర్వకంగా జరిగించు, మనుషులకు చేసినట్టు కాకుండా ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకంగా చేయండి. దాసుడైనను స్వతంత్రుడైనను మీరు ప్రతివాడును ఏ సత్కార్యం చేయునో దాని ఫలము ప్రతి ప్రభువు నన్ను పొందుదని మీరు ఎరుగుదురు. మీరు ఒకవేళ దాసులు, ఆఫీసులో మీ పైన ఆఫీసర్ ఉంటాడు, కంపెనీకి ఒక యజమానుడు ఉంటాడు, ఇంటికి భర్త ఒక యజమానుడిగా ఉంటాడు. సో ఇంట్లో ఉన్నా బయట ఉన్నా భార్య దాసి కాదు, భార్య సహకారి. నేను భార్య గురించి మాట్లాడటంలా, దాసుల గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. దాసులు అంటే ఒకరి కింద నువ్వు పనిచేస్తూ ఉన్నావు, నీ పైన ఒక హెడ్ ఉంటాడు, ఒక ఆఫీసర్ ఉంటాడు, ఒక యజమానుడు ఉంటాడు, ఒక ప్రొపరేటర్ ఉంటాడు, ఒక అధికారి ఉంటాడు. నువ్వు దాసుడు అంటే వాళ్ళ కాళ్ళు పెట్టుకుని నువ్వు బతిమాలని అవసరం లేదు, కానీ నీ స్థాయి నువ్వు తెలుసుకోవాలి. నువ్వేమీ ఉన్నావు అక్కడ? నువ్వు 4th క్లాస్ జాబ్ చేస్తున్నావా, ఫస్ట్ క్లాస్ జాబ్ చేస్తున్నావా, ఏ స్థాయిలో నీ ఉద్యోగం ఉంది, నీ స్థాయి ఏంటో తెలుసుకొని మితముగా నీ హద్దుల్లో నువ్వు ఉండగలిగి, నీ పైన ఒకడు ఉన్నప్పుడు ఆడికి నువ్వు దాసుడిగా అంటే మరీ తగ్గించుకొని కాళ్ళ బేరం పట్టిన అవసరం లేదు. కానీ నీకు ఎలా ఉండాలి? శుద్ధాంతఃకరణ గలవారై. అంటే నీ అంతఃకరణలో శుద్ధి ఉండాలి, నీ హృదయంలో శుద్ధీకరణ ఉండాలి. అంటే నిష్కల్మషమైన ప్రవర్తన నువ్వు కలిగి ఉండి నీవు నీ యొక్క యజమానుడిని కూడా ప్రేమించాలి, యజమానుడికి లోబడి ఉండాలి. ఎందుకంటే ఆయనకి జీతం ఇస్తాడు. నెలంతా పని చేస్తే జీతం ఇస్తాడు, వారం అంతా పని చేస్తే జీతం ఇస్తాడు, ఎక్స్ట్రా ఓవర్ టైం చేస్తే డబ్బులు ఇస్తాడు. కాబట్టి ఏం చేయాలి? నువ్వు ఆయన మాట వినాలి. ఏంటి నాకు ఈయన మాట వినేదంటే అనుకుంటే తీసేస్తాడు, ఉద్యోగం చేసేస్తాడు. నీ పైన అధికారిగా ఉన్నవాడు, నీకు యజమానిగా ఉన్నవాడికి ఏంటంటే శుద్ధాంతఃకరణ గలవారై భయముతోనూ వణకుతోనూ క్రీస్తుకు వలె, యేసుక్రీస్తు వారికి ఎట్లా నువ్వు భయపడుతున్నావో నీవు నీ యొక్క యజమానుడికి కూడా శరీర విషయమై మీ యజమానులైన వారికి విధేయులై ఉండండి. ఏదో ఎవరో చూడటానికి కాదు, కొని నీ యజమానిని సంతోషపెట్టడం నీకు ధర్మం, నీ పైన ఉన్నవాడిని సంతోషపెట్టడం నీ ధర్మం. కొన్ని సందర్భాల్లో తిరుగుబడి చేస్తాం. నా పైన ఉన్న అధికారి, నా ఆత్మీయ తండ్రి, నాకు బాప్తిసం ఇచ్చి నాకు పెళ్లి చేసిన ఆయన గొప్ప దైవజనుడు, ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. నాకంటే వెనకొచ్చినోడికి ప్రమోషన్ ఇచ్చాడు. ఆడికంటే నేను ముందే ఎంఏ చదువుకున్నా.